ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చూస్తాడు, పెమ్మసాని చంద్రశేఖర్ చూస్తాడు. ఢిల్లీలో ఢిల్లీలో మన వర్క్ ఎవరిని మనం డిజిగ్నేట్ చేస్తే, చంద్రబాబు గారు ఎవరి పేరు డిజిగ్నేట్ చేస్తే వాళ్ళు. కాకపోతే కొంతమంది బాగా వేగంగా చొరవగా వెళ్ళగలరు, కొంతమంది నిదానంగా వెళ్ళగలుగుతారు. బట్ ఈ మొత్తానికి మూలం ఎవరు? చంద్రబాబు, అంతే కదా. పవన్ కళ్యాణ్ ఇంకెవరిని పెట్టుకోడు, ఆయనే స్వయంగా ర్యాపో మెయింటైన్ చేసుకుంటాడు. జాతీయ నాయకులతో, బీజేపీ జాతీయ నాయకులు పవన్ కళ్యాణ్ అప్రోచ్ అవడానికి నాదెళ్ల మనోహర్ని ఏం అడగరు, డైరెక్ట్ గా పవన్ తోనే అప్రోచ్ అవుతారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఇంకొక మనుషులను అట్లా మధ్యలో మెన్షన్ చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అప్రోచ్ అవడం కుదరదు అతనికి. మొదటి నుంచి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళు మధ్యలో ఒక మధ్యవర్తిని పెడతారు. అప్పట్లో ఇదంతా సుదీర్ఘకాలం పాటు ఫ్రమ్ ద బిగినింగ్ 14th నుంచి 24th దాకా కూడా విజయసాయి రెడ్డి గారు చూసింది అదంతా కూడా. అది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారు, అంతే కదా. మేబీ ఇది తప్పించి నాకు ఇంకో పాయింట్ కనిపించట్లే. మేబీ రాంగ్ అవ్వచ్చు, నాకు కనిపిస్తున్నది అయితే అదే. అంటే వాళ్ళు అది తింటున్నారు అంటే ఇప్పుడు ఏదన్నా దాన్ని ఏమంటారు, డబ్బులు వచ్చే వ్యవహారాలు కాదు ఇవన్నీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కేంద్రంలోనూ వీళ్ళు లేరు, రాష్ట్రంలోనూ వీళ్ళు లేరు. వీళ్ళు ఏ కాంట్రాక్ట్లో తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా. కాబట్టి ఇంకా తినేదేం కాదు కదా అందులో. ఆ హోదానే కదా, అంటే ఇది లెగసీ. బేసిక్ గా అక్కడ ఏంటి, 11 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళకి 7 రాజ్యసభ, 4 లోక్సభ.